ఫ్రెండ్స్ ఇవాళ మనం ద యూజువల్ సస్పెక్ట్స్ అంటే సినిమా చూసేటప్పుడు ఈడే చేసి ఉంటాడా అని అనుకుంటాం, కానీ లాస్ట్ కి సినిమాల్లో వాడు కాదు ఇంకెవడో చేసి ఉంటాడని చూస్తాం. కానీ ఈ సినిమాలో ఎవడు అనుకుంటే వాడే చేసి ఉంటాడు. అంటే సినిమా పేరే వాడు అలా పెట్టేశాడు, ద యూజువల్ సస్పెక్ట్స్ అని చెప్పి. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే మనకు షిప్ చూపిస్తారు. ఈ షిప్ లో ఈడు ఎవడో పాపం దీన్ని నడుపుకుంటూ తోసుకుంటూ వచ్చాడేమో అన్నట్టు అలసిపోయి కూర్చొని ఉంటాడు. ఇతన్నేమో డాను. మన డాను కాలు ఎత్తే పొజిషన్ లో కూడా లేడు, అదే నడిచి ముందుకెళ్ళకపోతున్నాడు. చచ్చిపోయే ముందు సిగరెట్ తాగుదాం తాగుతూ ఉంటాడు. అప్పుడు ఒకడు ముసుగు దొంగ బట్టలు వేసుకుని వీడి దగ్గరకు వస్తాడు. వీడి దగ్గరకు రాగానే డాను కైజల్ సూజీ అంటాడు. జపనీస్ మాట్లాడట్లా, వాడి నేమ్ ఆ ముసుగోడి నేమ్. కాసేపు మాట్లాడుకుంటారు కానీ లాగ్ అయిపోతుందని చెప్పి ఆ ముసుగోడు డాన్ని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే షిప్ మొత్తం ఒక్కసారిగా పేలిపోద్ది. కట్ చేస్తే మనం రోజాన్ని చూస్తాం. ఇతనే కాలిఫోర్నియాలోని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ వీడి గుండు చెతగొట్టి ఇక్కడ తీసుకొని వచ్చి ఉంటది ఇన్వెస్టిగేషన్ చేయడానికి. అసలు ఆ షిప్ లో ఏముంది, ఆ డాన్ గాడిని ఎవడు చంపేశాడు. మొత్తం షిప్ లో చాలా మంది చచ్చిపోయారు. వాళ్ళందరినీ కిరాతకంగా చంపినోడు ఎవడో లాగ్ లేకుండా మొత్తం చెప్పమంటాడు. అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ నుంచి ఏమైంది 6 weeks ago పోలీసులు పొద్దునే లెగిసేసి సిటీలో ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్న ఒక 5గురిని, అంటే వాళ్ళ క్రిమినల్స్ వీళ్ళందరినీ పట్టుకుంటారు. ఆ డాను రోజర్ వీళ్ళు కూడా ఉన్నారు. 5గురిలోనే ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ రోజర్ కి చూస్తాం పాపం ఒక కాలు చెయ్యి పని చేయదు. మిగతా మంది అంతా బానే ఉంది. ఏమైందంటే 2 weeks బ్యాక్ పోలీసులు కొన్ని తుపాకులు తీసుకొని పోతా ఉంటే ఒక ట్రక్ లో అక్కడ దొంగతనం అయింది. అది వీళ్ళే చేశారని ఇంటరాగేషన్ తెచ్చారు. ఒక్కొక్కరిని పిలిచి అడుగుతూ ఉంటారు. అందరిది ఒకటే సమాధానం, కనీసం ఏ డబ్బులు కొట్టేసామనైనా కేసు వేయండి అయ్యా. ఆ తుపాకులని దొంగతనం చేసి మేమేమన్నా దీపావళికి అమ్ముకోవాలా? అంత సెక్యూరిటీ ఉన్న తుపాకులు దొంగతనం కంటే మంచిగా బ్యాంక్ లేపేసి ఉండొచ్చు. మేము చేయలేదురా బాబు అని అంటుంటారు. ఇంకా డాన్ గన్ చూస్తే వాడికి పిచ్చి కోపం వస్తుంది. 5 నిమిషాలకు ఒకసారి మాటికి పిలిచి అడుగుతా ఉన్నారు. అడిగే క్వశ్చన్లని ఒకేసారి అడగకుండా. వీడు ఇప్పుడు ఏమంటారంటే నన్ను మాటికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసు, న్యూ ఇయర్ రెజల్యూషన్ అని చెప్పి మా పనికి మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ కలిసి నేను చచ్చిపోయినని నా మీద ప్రాంక్ చేశారు. మా ఫ్యామిలీతో పాటు మా అమ్మ బాబు కూడా అది నిజం అనుకుని దినాలు కూడా పెట్టేశారు. మా ఫ్రెండ్స్ అందరూ పోయి ఆ దినం భోజనాల్లో గొర్రెపోతుల్లా తిని మా వాళ్ళకి అది ప్రాంక్ అన్న విషయం కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మీరే కాదు ఊళ్ళో ఏ దొంగతనం జరిగినా నేనే చేశా అని చెప్పి డౌట్ పడుతున్నారు. పాపం చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఈ డాన్ గడికి. ఏదో ఒక కేసు నా మీద వేసి జైల్లో వేసి పడేయండి, ఇదంతా చేసింది నేను కాదంటే ఎవడు ఎట్టాగా నమ్మి సావట్లేదు అని తన బాధ. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే మనకు అర్థమైంది పాపం ఎదలు నిజంగానే ఆ దొంగతనం అయితే చేయలేదు. వీళ్ళంతా నిజానికి ఫ్రెండ్సే. ఈ మొల జుత్తుడు ఏమంటాడంటే చూడండి మనం ఏం చేసినా చేయకపోయినా నెలకు 4 సార్లు పోలీసులు ఎత్తకొచ్చి మన ఫోటోలు తీసి మళ్ళీ పంపించేస్తారు. అందుకే మనం ఓ 4 కోట్లు డబ్బులు కొట్టేసాం అనుకో, అట్లీస్ట్ మనం చెయ్యని తప్పుకి ఇక్కడ తీసుకొస్తున్నామనే బాధ అయినా ఉండదు. డీల్ కూడా ఒకటితో మాట్లాడేసా. ఏమంటావు అని అడిగితే డాన్ గాడు ఓ నువ్వే కదా నేను చచ్చిపోయినని చెప్పి మా మమ్మీ డాడీకి చెప్పావు, వీడియో అడుగు నా మీదకి వస్తాయింది, ఆ రోజు నీ దినంలో మటన్ తిని వెళ్ళిపోయిన అంతే, అంతమీ నాకేం తెలియదు అంటాడు. ఒరిజినల్ గా అయితే వీళ్ళందరూ అంతకు ముందు పెద్ద దొంగలు దొంగతనాన్ని మానేసి ప్రజెంట్ పూలు పళ్ళు అమ్ముకుంటూ ఉన్నారు. మంచి విషయమే. అయితే వీళ్ళందరికి హెడ్ ఈ డీన్ గాడు, చాలా తెలివైనడు కూడా. ఈడైతే ఇప్పుడు ఇది వద్దంటాడు. కట్ చేస్తే ప్రజెంట్ టైంకి వస్తాం. అదే షిప్ పేలిపోయిందిగా. చూస్తే షిప్ లో నిజంగానే చాలా మంది చచ్చిపోయారు. అందరూ మంటల్లో కాలి చచ్చిపోయారు. సముద్రంలో దూకేయాల్సింది. వాళ్ళ మీద క్లాత్స్ కప్పుతూ ఉంటే FBI ఆఫీసర్ అక్కడికి వస్తాడు. వచ్చి పోలీసులు అడుగుతాడు ఎవరైనా బతికారా, నేను ఇంటరాగేషన్ చెయ్యాలి అని చెప్పి. పోలీసులు ఏమో ఒక అతను బతికాడు, అతన్ని హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు, అతనేమో కోమాలోకి వెళ్ళిపోయాడంట, 5 సంవత్సరాల దాకా కోమా నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదు అన్నారంట. దానికి FBI ఆఫీసర్ ఏమో ఇప్పుడు ఏం నన్ను వెళ్ళిపోయి 5 సంవత్సరాల తర్వాత రమ్మంటారా, ఇంకెవరన్నా ఉండే చెప్పండి అనగానే ఇంకోడు ఉన్నాడు, వాడినేమో రోజర్. కానీ పోలీసులు డిటెక్టివ్ ఏజెంట్స్ వాడిని ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్తాడు. ఈ పక్క పోలీసులను చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఇదిగో సూటు బూట్ వేసుకుంటే ఇతను వచ్చి నేను ఆ రోజర్ని సరిగ్గా ఇంటరాగేషన్ చేయాలి. ఆ షిప్ లో కనీసం 30-40 మంది చచ్చిపోయి ఉంటారు. అక్కడ $91 మిలియన్ మత్తు పదార్థాల డీలింగ్ జరగబోయింది. కానీ ఏమైంది, ఎతికితే ₹1 బిల్ల కూడా దొరకలేదు మనకి. నేను పోయి వాడి కాళ్ళు చేతులు ఎరగొట్టి ఇన్ఫర్మేషన్ లాగుతా అంటాడు. ఈ పోలీస్ ఆయన ఏమో పాపం ఆల్రెడీ వాడి కాళ్ళు చేతులు ఇరిగే ఉన్నాయి, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఏం చేయమాక, అసలే పైనుంచి ప్రెజర్ ఉంది అంటాడు. ఈ పోలీస్ హెడ్ ఏమో సరేలేవా బాబు అట్టా పోయి వాడిని నువ్వు ఎట్టున్నావు అని చెప్పి అడిగైనా వస్తానురా, దానికైనా పర్మిషన్ ఇవ్వు అని చెప్పి అడుక్కు తింటా ఉంటాడు. ఇంకో పక్క FBI ఆఫీసర్ అని చూస్తే కోమాలోకి వెళ్ళాడు కదా ఒకడు, 5 సంవత్సరాల దాకా బయటకు రాదన్నాగా, వాడు 5 నిమిషాల్లో వచ్చేసి ఉంటాడు. FBI ఆయన స్పీడ్కి వెళ్ళి వాడితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ కోమా నుంచి బయటకు వచ్చినాడు చాలా మాట్లాడుతూ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాడు. కానీ ఆఫీసర్ కి ఏం అర్థం కావట్లా. పాపం తల మీద బాగా గట్టిగా దెబ్బ తగిలినట్టుంది, నోట్లోంచి సౌండ్ వస్తుంది కానీ ఏం అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటే అప్పుడే పక్కనున్న డాక్టర్ వాడిని కోతిగా వాడు చైనీస్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు, నీకు రాదని చెప్పి వాడు తెలగ దెబ్బ తగిలింది అనుకుంటున్నావా అని అంటే ఆఫీసర్ వెంటనే వాళ్ళ ఆఫీసుకు ఫోన్ చేసి మొన్న ఒకడు 4 రోజులు సెలవు తీసుకొని చైనాకు వెకేషన్ కు పోయి వచ్చాడు, అర్జెంట్ గా వాడిని ఇక్కడ తీసుకొని రండి అని చెప్పి పిలుస్తాడు. ఇంకో పక్క ఇతను చూస్తుంటే ఒకటే మాట మళ్ళీ చెప్తుంటాడు, కైజల్ సూజీ అని. ఇటు సైడ్ చూస్తే పోలీస్ హెడ్ ఇతను ఉన్నాడు కదా, ఇటుతో మాట్లాడాల్సింది అని గోల్ చేశాడు. ఇంటరాగేషన్ మొదలు పెడతాడు. ఫస్ట్ మాట, ఆ షిప్ లో డాన్ కూడా చచ్చిపోయాడని చెప్పి మాకు తెలుసు, కానీ ఆ డాన్ గాడు ఇంకా బతికే ఉండుంటాడని నాకు తెలుసు. ఆ డాన్ గాడు అంతకు ముందు కూడా ఒకసారి చచ్చిపోయాడని చెప్పి నాటకాలు ఆడాడని చెప్పి అంటాడు. దానికి ఈడేమో ఇంకా వాడిని వదలంటారా మీరు, ఈ పాలు నిజంగా చచ్చిపోయాడు వాడు, లాస్ట్ టైం నేనే ఆ ప్రాంక్
చేసింది వాడి మీద. వాళ్ళ మమ్మీ మటన్ కూర బాగుండిద్దని చెప్పి వాడు చచ్చిపోయాడని దినం పెట్టించాం. ఎట్ట తగులుకున్నది వాడు నిజంగానే డాన్ గారు చచ్చిపోయాడు షిప్ లో అని అంటే పోలీస్ ఆయనేమో వాడు నువ్వు అనుకునే దానికంటే చాలా తెలివైనడు. 10 ఏళ్ల క్రితం వాడు పోలీస్ గా కూడా పనిచేశాడు. ఓకే నీ మాట నేను నమ్ముతాను, కానీ ఫస్ట్ నుంచి విషయం మొత్తం చెప్పమంటాడు. మీ బ్యాచ్ మొత్తాన్ని 6 వీక్స్ బ్యాక్ అరెస్ట్ చేసాము, దాని తర్వాత ఏమైంది చెప్పంటే అదే ఫ్లాష్ బ్యాక్ లోకి ఇంకెళ్ళిపోతాం. వీళ్ళని అరెస్ట్ చేశారు కదా, ఈవినింగ్ వదిలేస్తారు ఫోటోలన్నీ తీసుకొని. డాన్ గారు డైరెక్ట్ గర్ల్ ఫ్రెండ్ కలుస్తాడు. వీడికి గర్ల్ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం. ఉండుంటే మాకు ఇష్టం ఉండేదండి. ఈడేమంటాడంటే అనవసరంగా దొంగతనాలు ఆపేశాను, ప్రజెంట్ అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోతున్నాను, నేను పెట్టిన కంపెనీ ఎటు కాకుండా పోయింది, ఇంకో 2 రోజులు ఎట్లా నడిస్తే నేను పెట్టిన షాప్ బయట నేనే అడుక్కు తినాల్సి వస్తుంది. మా ఫ్రెండ్స్ అందరేమో ఇంకొకసారి చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేయగా దినం భోజనాలు దీన్ని చాలా రోజులు అవుతుందని చెప్పి నన్ను చంపేస్తున్నాను, నా వల్ల కావట్లేదు. దానికి వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమో చూడు నువ్వు బాధపడకు, భోజనాలు నిజంగానే బాగున్నాయి, కానీ మ్యాటర్ అది కాదు, నువ్వు చాలా తెలివైనడివి, ఏదైనా చేయగలవు. ఇంకో పక్క వీళ్ళ ఫ్రెండ్స్ అందరిని చూస్తే వాళ్ళు దూరం నుంచి డాన్ గడిని చూస్తూ ఉంటారు. వీడేమో చాలా భయపడిపోతున్నాడు. వీళ్ళ దినం భోజనాల కోసం ఎంతకైనా తెగించి నన్ను కూడా చంపేసే వాళ్ళు ఉన్నారు ఈసారి, నిజంగానే నాకేం అర్థం కావట్లే అని చెప్పి టెన్షన్ పడిపోతున్నాడు. నెక్స్ట్ రోజు ఈ రోజు డాన్ వాళ్ళ ఇంటికి పోతే వీడికి భయం వేసేసి ఏందిరా భోజనాల కోసం నన్ను చంపేస్తావా అంటే వీడేమో పాప నువ్వు మరి డిస్టర్బ్ అయిపోయినట్టున్నావుగా, అలా కాదు నేను ఒక డీల్ తో వచ్చాను, మనం ఇప్పుడు దొంగతనం చెయ్యాలి. ఒకడు బండి వేసుకుని పోతున్నాడు, వాడి దగ్గర చాలా మాల్ ఏదో ఉందంట, వాడిని పట్టుకుంటే $3 మిలియన్ ఇస్తానని డీల్ ఉందంటాడు. అది ఇంతకీ వాడు ఎవడంటే పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు డ్రగ్ డీలర్స్ తో మిక్స్ అయిపోయి మామూలు జనాలు అనుకోండి ఆ మత్తు పదార్థాలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పోలీసులు పట్టుకుంటే మొత్తం బాద్ది. అదే పోలీసులే దాన్ని అటు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే అలా ఖైదీలను ఎక్కించుకొని ఆ ఖైదీలను ఎత్తబోతున్నాం అని చెప్పి ఆ డీలర్స్ తో కలిపి వీళ్ళ చేత ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు. ఇప్పుడు పోలీసులను ఆపి వాళ్ళని పట్టుకుని ఎవడు అడుగుతాడు, పోలీస్ స్టేషన్ గా పోతున్నాం అని అంటారు. సో వాడు ఎవడో బాగా తెలివిగా ఆలోచించి పోలీసు బళ్ళు వాడుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళనే కొట్టేయాలంటే డాన్ ఏమో అంటే ఇప్పుడు నేను దేశ సేవ కోసం పోరాడుతున్నట్టుగా దొంగతనాలు ఏం చేయట్లేదు కదా అంటే అదే అనుకోలేకపా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళందరూ నిజంగానే ఆ పోలీసు బండిని ఆపేసి వాడు ఎవడో ఉన్నాడుగా వాడి దగ్గర ఏం కొట్టేయాలో అవన్నీ కొట్టేసి పోయేటప్పుడు ఉత్తకపోతే ఏముంటదని వాళ్ళ బండి మీద ఆ పోలీసు బండి మీద పెట్రోల్ పోసి మంట ఎట్టేస్తాడు. దాని తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు. ఆ డాన్ గారు చాలా తెలివైనడు అని చెప్పాను కదా, వాడు పోలీసు కంటే ముందు దొంగతనం స్టార్ట్ కూడా చేయకముందు ఆల్రెడీ మీడియా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాడు. సో ఇది అయ్యావగానే మీడియా వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. ఈ విషయం మొత్తాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో గోల చేసి షూట్ చేసి వదిలేస్తారు. ఈ విషయం గవర్నమెంట్ వాళ్ళకి తెలియగానే ముందు ఆ బండిలో ఉన్న పోలీసులను డిస్మిస్ చేసేస్తారు. అంటే పోలీసులే ఇన్వాల్వ్ అయి చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ఆ మీడియా వాళ్ళని వదిలేస్తాడు. దాని తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయిన ఇంకో 30-40 మంది పోలీసులను కూడా డిస్మిస్ చేసేస్తారు. తొక్కలోది వాడు జోబులో ఏదో ఉంది అది లాక్కొని పోవడానికి వచ్చి ఇంత గోల్ చేయడం అవసరమా? ప్రెసెంట్ ఆయనకు వస్తే ఈ పోలీస్ ఆయనేమో మనోడితో నేను నిన్ను ఎందుకు నమ్మాలి అంటాడు. దానికి వీడేమో మేమేమైనా పోలీసులను డిస్మిస్ చేసామా ఏంది, మీ గవర్నమెంట్ వాళ్ళే చేసుకున్నారు, ఎవిడెన్స్ లేకుండా అంతమంది నిన్ను చేస్తారు, మీరు చేసుకొని ఇది కూడా నా మీద చేస్తామేంది, నమ్మితే నెమ్ము లేతే లేదంటాడు. వీడేమంటాడు దానికి, నేను చెప్పేది అది కాదు, డీన్ గాడు ఈ ప్లాన్ అంతా వేయలేదు, వేరే వాడు ఎవడో వేస్తే మీరు ఇన్వాల్వ్ అయ్యారంటే నేను నమ్మను, వాడు చాలా తెలివైనడు, మీ చేత ఇవన్నీ చేయించాడు, వాడు చచ్చిపోయినని చెప్పి ఊరంతా నమ్మించినోడికి ఇదంతా ఒక లెక్క అని అంటాడు. రోజేమో ఇంకోసారి ఆ పాయింట్ తెచ్చామంటే నీ కాలు చేయకూడదు నేను ఎగగొట్టేస్తానంటాడు. ఇంకో పక్క వీడు కోమాల నుంచి బయటకు వచ్చాడు కదా, వీడు ఒకటే మాట కైజర్ సూజీ నేను వాడిని చూశాను అని అంటుంటాడు. ఆడు ఎట్టుంటాడు చెప్పని చెప్పి స్కెచ్ ఆర్టిస్ట్ తో స్కెచ్ కూడా ఇస్తుంటాడు. ఇంకో సైడ్ ఈ పోలీస్ ఏమో నాకు తెలిసి డాన్ బతికే ఉన్నాడు అని అంటాడు. ఒకటే పార్టీది. మనోడేమో లేదు వాడు చచ్చిపోయాడని కాల్ చేస్తాడు. నేను నిన్ను నమ్మాలంటే మిగతా స్టోరీ మొత్తం చెప్పు అంటే వీడేమో ఓవే పిచ్చ నా పుల్లగా మరి చెప్పేవాడిని మాటి డిస్టర్బ్ చేసి డాన్ గడి దినం చంపుతున్నావు ఎందుకు, నేనేమన్నా చెప్పనంటున్నా పూర్తిగా చెప్పని నన్ను, ఇంకోసారి చెప్పేటప్పుడు మధ్యలో ఆపి డాన్ గడి దినం భోజనం అన్నా అనుకో నీ దినం భోజనాలు పెట్టేస్తాను. కట్ చేస్తే ఈ మందంతా కలిసి ఇప్పుడు కొట్టేసారు ఆ ట్యాక్సీ ఆయన జోబులో ఏదో అది ఎత్తకపోయి వాళ్ళకి డీల్ ఇచ్చిన వాడికి ఇచ్చేస్తుంటారు. ఈ నేమ్ బిగ్ ఫూట్ అంట. ఈ బఫూట్ ఆ బిగ్ ఫూట్ గాడు ఆ ప్యాకెట్ తీసుకొని $3 మిలియన్ ఇచ్చేస్తాడు. అయితే వీడు ఏమంటా అంటే మీరు చాలా అద్భుతంగా పని చేస్తున్నారు, ఇప్పుడు మీకు ఇంకో పని ఇస్తాను చేస్తారు కదా అంటే ఇలా ఫ్రెండ్స్ ఏమో లేదంటారు. ఎందుకంటే మేము దినం భోజనాలకి హాలిడేస్ కి పోతున్నాం, సంక్రాంతికి బస్సు కూడా బుక్ చేసుకున్నాం, ఇప్పుడైతే కష్టం అంటారు. బిగ్ ఫుట్ గాడు అట్లీస్ట్ ఏ పనో అయినా వినండి అని చెప్పి పని చెప్తాడు. ఒక బంగారపు షాప్ ఓనర్ ఒక ప్లేస్ కి రాబోతున్నాడు. వాడు బండి నిండా చాలా డబ్బు బంగారం అంతా తీసుకుని రాబోతున్నాడు. మీరు వాడిని దొంగతనం చేసి వాడి దగ్గర ఉన్న డబ్బు బంగారం అంతా మీరే ఉంచుకోండి, హ్యాపీగా సంక్రాంతికి ఏసీ బస్సు బుక్ చేసుకుని పోండి, కానీ వాడి దగ్గర దాంతో పాటు ఇంకొంచెం సామాన్లు ఉంటాయి, ఆ సామాన్లు మాత్రం మాకు తెచ్చివ్వాలి అని అంటాడు. ఇంకా ఏసీ బస్సు మాట వినగానే వీళ్ళంతా టెంప్ట్ అయిపోతారు. ఓకే మేము చేసేస్తామని చెప్పిన లొకేషన్ సేమ్ ఒక పార్కింగ్ ప్లేస్, అక్కడ పోతారు. అక్కడ బంగారం అమ్మి ఆయన వస్తాడు. వచ్చేటప్పుడు ఊరకనే ఎందుకు వస్తాడు, బంగారం డబ్బు అన్నాడుగా బాడీ గార్డులను కూడా వేసుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అంతా వచ్చి వీళ్ళిద్దరిని కబ్జా చేసేస్తారు. బాడీ గార్డులు కూడా ఓకే మేము ఏం కదలకుండా ఇక్కడే ఉంటామన్నా, అస్సలేను నాకు నమ్మకం లేదని చెప్పి వాళ్ళిద్దరిని పాపం కాల్ చంపేస్తారు. ఆ తర్వాత ఈ బంగారపు ఓనర్ ఉన్నాడు కదా, వీడి దగ్గర నీ దగ్గర ఏదో ఉంది కదా నాకు ఇచ్చాయంటే వాడు అలా చూసి ఇస్తానో ఇవ్వనో కూడా ఏం చెప్పలేదు, చెప్పబోతాడు ఈ లోపే వాడిని కాల్ చేస్తాడు. ఇందుకు కాదు వీళ్ళు నెలకు 4 సార్లు తీసుకుని పోయి ఫోటోలు తీసేది, వీళ్ళు వాడి దగ్గర సూట్ కేసు ఓపెన్ చేసి మొత్తం అంతా చూస్తారు, బండి అంతా ఎత్తుతారు, ఏమీ లేదు జస్ట్ ఆ పొడుం పొట్లాలు ఉంటాయి అంతే, కట్టలు డబ్బులు అన్నాడు కదా,
రూపాయల కాగితం కూడా లేదు. వీళ్ళకి ఒళ్ళు మండిపోయి బిగ్ ఫుడ్ గడి దగ్గరికి వెళ్ళిపోయి మాకు అబద్ధం ఎందుకు చెప్పావు, నువ్వు చాలా డబ్బు దొరికిద్దని చెప్పు, ఇక్కడ ఏవేవో పాండ్స్ పౌడర్ ప్యాకెట్లు ఉన్నాయి అంతే. బిగ్ ఫుడ్ గడేమో స్వామి అది పాండ్స్ పౌడర్ కాదు, అయినా అదంతా నీకెందుకు గానీ ఆ సూట్ కేసులో ఏముంటది నాకు తెలియదు, నాకు ఈ డీలే ఒక లాయర్ కోబాయాషి అంటే వాడి నేమ్ అదే కోబాయాషి ఇచ్చాడని చెప్తాడు. ఇంకా వీళ్ళ కోపం వచ్చి ఆ కోబాయాషిని కోసి పడేద్దామని వాడు ఎక్కడ ఉంటాను అడుగుతాడు. అడ్రస్ పెట్టు అని అడుగుతుంటది. బిగ్ ఫుడ్ గడు అంత ఆవేశపడద్దు, ఆ కోబాయాషి వాడే మిమ్మల్ని కలుస్తా అన్నాడు అని కట్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. FBI ఆఫీసర్ ఆ పోలీస్ హెడ్ తో పోయి మాట్లాడతాడు. షిప్ అంతా వెతికాం, మాకు ఏం దొరకల, $91 million డీల్ అన్నది. పిల్లలు గ్రీటింగ్ కార్డులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా రాలేదు. అసలు దేనికోసం జరిగింది ఆ డీల్, ఏమైంది అక్కడ? వాడు కోమా నుంచి బయటకు వచ్చాడు. వాడిని చెక్ చేస్తే వాడేమో హంగేరియన్ గ్యాంగ్స్టర్ అంట, వాడేమో కైజర్ సూజీ అని వణికి చచ్చిపోతున్నాడు. వాడికి దుప్పటి కప్పేసి వచ్చాం. ఇది వినగానే పోలీస్ ఆఫీసర్ వెంటనే లోపలికి వెళ్లి మనోడితో కైజర్ సూజీ ఎవడు అని అడుగుతాడు. దాంతో వీడు ఒక్కసారిగా షేట్ మ్యాన్ తెలిసిపోయిందా అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే వీళ్ళందరూ పిచ్చి కోపం మీద ఆ కోబాయాషి వాడు ఎప్పుడు వస్తాడా, యాషి గడిని కోసేసి వాడి దినానికి భోజనాలు తినేద్దామా అని ఒకటే వెయిటింగ్. ఆ లాయర్ కోబాయాషి వస్తాడు. వాడు వచ్చి మీరంతా నాతో పని చేస్తారా, నా దగ్గర పని ఉంది, అది చేశారంటే మీ అందరికి $91 million ఇస్తాము అని అంటారు. కానీ ఇందులో మ్యాటర్ ఏంటంటే ఈ పని కంప్లీట్ అయ్యేటప్పటికి మీలో కొంతమంది చచ్చిపోయి ఉంటారు. అందరు చచ్చిపోయినా పెద్ద ఆశ్చర్యం లేదు, ఎవరన్నా మిగిలితే హ్యాపీ, మిగిలిన వాళ్ళంతా $91 million డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. డాన్ గడేమో అట్లీస్ట్ చాలా రిస్క్ ఉంటది, అందుకే ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పొచ్చు కదా, చచ్చిపోతాం అంటావింది, ఎవడదా నీ బాసు, ఎవడు నువ్వు అని అంటే వీడి బాసు కైజర్ సూజీ అని అంటాడు. ఆ పేరు వినగానే వీళ్ళంతా షాక్ అయిపోయి ఎవడా కైజర్ సూజీ అంటారు. ఇప్పుడు ఈ లాయర్ ఏమో ఓకే అయితే అన్ని మూసుకొని సైలెంట్ గా వినండి, మీరంతా ఇంక నుంచి కైజర్ సూజీ కింద పని చేయాల్సిందే, ఎందుకంటే మీరంతా కైజర్ సూజీ దగ్గర ఏదో ఒక టైంలో డబ్బులు కొట్టేస్తూనే ఉన్నారు. మీరు చాలా దొంగతనాలు చేశారు కానీ కైజర్ సూజీ దగ్గర ఎక్కువ కొట్టేశారు. ఆ విషయం మీకు తెలీదు, పిల్ల బచ్చాలాగా పోయి అతని దగ్గర దొంగతనం చేసి వెళ్ళిపోయారు. అలా ఇప్పటిదాకా వీళ్ళు చేసిన దొంగతనాల లిస్ట్ మొత్తం చెప్తాడు. ఆ కైజర్ సూజీకి మీ అందరిని ఇప్పుడే చంపడం మూడ్ లేక ఆగిపోయాడు అంతే. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే పని మీరు ఖచ్చితంగా చేస్తారు. ఎలా అంటే మీరు అందరూ గుంపుగా పోయి పాపం ఆ బంగారు పోనం చంపేశారుగా, అంత స్టాక్ ఫుటేజ్ ఉందంటే వీళ్ళ దగ్గర. వీళ్ళు ఆల్రెడీ అక్కడ CCTV కెమెరాలని సెట్ చేసి ఆ తర్వాత యాక్టింగ్ చేయండి పోయండి అని చెప్పి పంపించారు. అలా ఒక ముగ్గురు రోడ్డు మీద పోతా ఉంటే తలా వందిస్తా అని చెప్పి సూటు బూట్ వేయించి అదో ఇటు నుంచి పోయి ఆ సెల్లార్లోకి వెళ్ళి కావులో కూర్చొని మళ్ళీ వెనక్కి వచ్చేయండి అని చెప్పారు ఎవరికో. పాపం వాళ్ళు ముగ్గురు ఆ పర్సనాలిటీ వేసుకుని ఆ బండి ఎక్కుదామని అలా వచ్చారు. ఈ గ్యాప్ లో వీళ్ళు ముగ్గురు వచ్చేసి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ మాట కూడా వినకుండా వీళ్ళని చంపేశారు. మేమంతా ఆర్టిస్టులు అయ్యా, ఇటు నుంచి అటు పోతున్నామయ్యా అని చెప్పే గ్యాప్ కూడా ఇవ్వాల లేపడేసారు. ఇంకా ఈ కోబాయాషి ఇది జరిగింది, ఇంతకు మించి మేము ఇంకేం పీకలేదని. ఇంతకు వీళ్ళు ఏం పని చేయాలంటే స్టార్టింగ్ లో షిప్ చూపించాక ఆ షిప్ లోపలికి వీళ్ళు వెళ్ళి చెప్పిన టైంలో ఆ షిప్ మొత్తాన్ని లేపడేయాలి. దాంతో పాటు ఆ షిప్ దగ్గర $91 million కూడా వస్తాయి. అంటే ఆ షిప్ కు సంబంధించిన వాళ్ళు $91 million డబ్బులు తీసుకొని వస్తారు. వాళ్ళందరినీ కూడా ఆ షిప్ లో ఉండే వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని లేపేసి షిప్ అంతా తగలబెట్టేసి డబ్బులకి ఏం కాకుండా జాగ్రత్తగా ఇల్లే తీసుకొని పోవాలి. ఇలా కోబాయాషి ఒక సూట్ కేసు వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే ఆ సూట్ కేసులో అది ఏ షిప్ ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఆ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అదంతా ఉత్త జిరాక్స్ కాపీ, పెద్దగా ఏం అర్థం కాదు. లొకేషన్ కూడా పెడతా అన్నాడు. కానీ దాని కింద చాలా ఎన్వలప్స్, ఒక 5 ఎన్వలప్స్ ఉంటాయి. వాళ్ళందరివి ఒక్కోడు నేమ్ మీద ఒక్కోటి ఉంటుంది. ఇప్పుడు ఎవడు ఎన్వలప్స్ వాళ్ళు తీసేసుకుని దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో మొత్తం వీళ్ళు ఎవరు, వీళ్ళ ఫ్యామిలీ ఏంటి, వీళ్ళ తాత ముత్తాతల నుంచి ఇప్పుడు బతుకున్న వాళ్ళు అందరి అడ్రస్లు, ఫోటోలు, ఎక్కడ ఉంటారు, ఏం పని చేస్తుంటారు, ప్రతి చిన్న డీటెయిల్ ఉంటది. ఆ కైజర్ సూజీ గాడికి వీళ్ళందరి గురించి ప్రతి విషయం తెలుసు. బేసిక్ విషయం ఇప్పుడు వీళ్ళు ఆ పని చేయకపోతే ఇక్కడ వీళ్ళందరినీ చంపేస్తారు, దాంతో పాటు వీళ్ళ ఫ్యామిలీని కూడా లేపేస్తారని చెప్పి చెప్తున్నాడు అంతే. ఆడున్న కొంతమంది ఏమో నాకు తెలిసి ఇదేం లేదు, మనల్ని బెదిరించడానికి ఇదంతా చేస్తున్నారు, మన చేత పని చేయించడానికి, మనిషి అన్నోడు ఎవడన్నా ఎంతమంది చంపుతారా అని. ఇంకొంతమంది ఏమో పోలీసులే కావాలని మన చేతి చేయిస్తున్నారని చెప్పి అంటారు. దానికి డాన్ గాడేమో మీ చేతుల్లో ఉన్నవి మనం ఏమేమి దొంగతనాలు చేసామో అన్నిటికీ ప్రూఫ్లు ఉన్నాయి ఇందులో, పోలీసులు ఇవన్నీ మనకిచ్చేసి ఏం బీగుతారు ఇలా చెప్తూ ఉంటే అప్పుడే ఈ పోలీసుడు మళ్ళీ అడ్డం పడతాడు ఇటు స్టోరీకి. కైజర్ సూజీ ఎవడు చెప్పు నాకు అని అంటే మనోడేమో ఒక సైతాను వేసే మొదటి వల అది, ఆ సైతాను ఆ ప్రపంచంలో వాడు లేడు అని నిరూపిస్తాడు అని చెప్పి అంటాడు. అది విన్న పోలీస్ అయినా చాలా బాగా చెప్పావు, ఈసారి తెలుగులో చెప్పంటే. ఆ కైజర్ సూజీ గురించి మేము చాలా కథలు విన్నాము, ఒకటైతే బాగా ఫేమస్, అదేంటంటే కైజర్ సూజీ గాడి ఇంట్లో లోపలికి వాడి విలన్స్ అందరూ వెళ్ళిపోయి, వాడి ఎనిమీస్ అందరూ వెళ్ళిపోయి వాళ్ళ వైఫ్ పిల్లలు అందరినీ పట్టేసుకొని అక్కడే కిడ్నాప్ చేసి పెట్టుంచారు. అప్పుడే కైజర్ సూజీ గాడు లోపలికి వస్తే పాపం వాడి ముందే వాడి కొడుకుని చంపేశారంట. దాని తర్వాత వాడి ఎనిమీస్ అందరూ ఏమన్నారు, నీ ఆస్తులు పాస్తులు, నీ అకౌంట్ బ్యాలెన్స్ లో ఏ ఉంటే అది మొత్తం అన్ని మీ బట్టలతో పాటు మొత్తం అంతా మాకు ఇచ్చేసి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, అప్పుడే నీ ఫ్యామిలీని, నీ వైఫ్ ని, మీ పిల్లల్ని విడిచిపెడతామని చెప్పి అంటారు. దాంతో కైజర్ సూజీ ఏం చేశారనుకుంటున్నారు, అబ్బో వాడు ఏం చేస్తాడంటే ఈ కైజర్ సూజీ గాడు ఒక మిషన్ గన్ను తీసుకొని మొదటిగా వాడి వైఫ్ ని, వాడి పిల్లల్ని చంపేస్తాడు. ఎవడు కైజర్ సూజీ వాళ్ళ వైఫ్ ని, వాడి ఫ్యామిలీని చంపేస్తాడు ముందు. దాని తర్వాత అక్కడికి వచ్చిన వాడి విలన్స్, వాడి ఎనిమీస్ అందరినీ చంపేస్తాడు. ఏమి ఎందుకు అంటే అంతే, వాడికి అదో సరదా. అయితే విలన్స్ లో ఒకరిని మాత్రం చంపలా, ఎందుకంటే వాడు బయట
బయటికి వెళ్లి చూసిందంతా చెప్తాడని. అయితే దీని తర్వాత ఏం చేశాడు, చనిపోయిన వాడి వైఫ్ పిల్లలు వీళ్ళందరికీ భోజనాలు పెట్టి అదే ఫ్యూనరల్ చేసి దినం భోజనాలు పెట్టి దాని తర్వాత ఒక 100 మిషన్ గన్లు కొనేసి ఇప్పుడు విలన్స్ వచ్చేదే ఇటు ఫ్యామిలీని చంపేయడానికి. పాపం వాళ్ళు నిజంగా చంపడానికి రాలేదేమో, ఈడే చంపేసాడు ఏదో. సర్లేండి ఆ ఎనిమీస్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఆ పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న అసలు ఎవరుంటే వాళ్ళ ఫ్యామిలీలో ఓరక దూరపు చుట్టం అయినా సరే అందరినీ చంపేశాడంట వాడు పోయి. మొత్తం ఎంత మంది ఎనిమీస్ ఉంటే వాళ్ళ ఎనిమీస్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వంశవృక్షం లేకుండా చేసేసాడంట. అసలు అలాంటి ఒక ఫ్యామిలీ ఉండేది అని భూమి మీద ఉండేది అనే విషయం ఎవరికి తెలియకుండా చేసాడు. దాని తర్వాత ఆ ఫ్యామిలీ వాళ్ళ ఆస్తులు ఇల్లు కంపెనీలు ఏముంటే అవి అన్ని బూడిది చేసేసాడంట కాల్ చేసి. ఈడెవడో నిజంగానే సైతాన్లా ఉన్నాడండి. ఇప్పుడేమంటే కైజర్ సూజీకి ప్రతి ఒక్కరి గురించి తెలుసు, నా గురించి తెలుసు, నీ గురించి కూడా తెలుసు, ఖచ్చితంగా నేను బయటికి వెళ్ళాక నా కోసం వాడు ఎదురు చూస్తూ ఉండొచ్చు అని చెప్తాడు. అప్పుడు ఈ పోలీసుడు నేను మధ్యలో డిస్టర్బ్ చేయను, నన్ను ఇలా భయపెట్టకుండా మొత్తం కాదు చెప్పేదా అని అంటే అప్పుడు చెప్తాడు ఆ స్టోరీ విన్నాక మేము భయపడిపోయాం, భయంతో పారిపోదాం అనుకున్నాం, కానీ మాలో ఒకరిని వాడు చంపేశాడు. దాంతో వీళ్ళందరూ ఆ లాయర్ కోబాయాషి వాడిని చంపేద్దామని ప్లాన్ వేసారు. ఆ డాన్ గడు పెద్ద తెలివైన అన్నాడు, ఏంది ప్లాన్లు ఈడును. ఇప్పుడు వీళ్ళు అది చేసి సెక్యూరిటీ గార్డ్ లా వచ్చి లాయర్ని కోబాయాషిని అయితే పట్టేసుకుంటారు. పట్టుకొని నువ్వు ఇప్పుడు మొత్తం ఆపి మమ్మల్ని మీ టీమ్ లోంచి బయటికి తీసే, మేము ఇంకా ఆడం, రిటైర్డ్ హర్ట్, మేము వేరే ఆట ఆడుకుంటాం అని అంటే లాయర్ ఏమో నువ్వు ఆడేది ఏంది, అసలు నేనే ఆడట్లే ఈ ఆటలో, ఆ కైజర్ సూజీ గారు ఆడిస్తుంటే ఆడుతున్నాం, ఇప్పుడు నన్ను చంపేస్తే కోబాయాషి కాకపోతే కాబాయాషి వస్తాడు. అయినా ఏం వినకుండా లాయర్ని చంపేద్దాం అనుకుంటున్నాడు. లాయర్ ఏమో లాస్ట్ గా ఒక మీటింగ్ ఉంది దానికి నేను అటెండ్ అవుతాను అంటే వీళ్ళందరూ పిల్ల బచ్చాగా నీ కోరిక తీరుస్తా పదా అని చెప్పి వీడు మీటింగ్ దగ్గర తీసుకొని పోతారు. చూస్తే ఎవరితో మీటింగ్, డాన్ గాడికి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి స్టార్టింగ్ లో చూసాం, ఆ అమ్మాయితో మీటింగ్. ఆ అమ్మాయి ముందు ఎవడో 6 అడుగులోడు ఎవడో నుంచో ఉన్నాడు, నన్ను వదలపోతే ఆ బాడీ గాడు మీ గర్ల్ ఫ్రెండ్ లేపేస్తా అంటాడు. పాపం డాన్ ఏమో ప్రేమలో మునిగి తేలిపోయాడు. ఇప్పుడు ఈ కోబాయాషి గాడు శుభ్రంగా ఇంటికి పోయి ప్రశాంతంగా తిని చెప్పింటాయని అక్కడికి వెళ్ళిపోండి, చేసేదేం లేక అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తా ఉంటారు. షిప్ లోపలికి వెళ్ళాలి కానీ అక్కడికి ముందు డబ్బు కావాలిగా, $91 మిలియన్. ఆ ట్రక్ ఇక్కడికి వచ్చాక ఆ డబ్బులు చెక్ చేసి తర్వాత షిప్ లోకి వెళ్ళి అందరం లేపేద్దాం, మనలో ఎంతమంది బతుకుంటే అందరం కలిసి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతామని చెప్పి అంటాడు. ఇప్పుడు వీళ్ళంతా ఇంకా వాళ్ళ పొజిషన్ లోకి వెళ్ళిపోతారు. నైట్ అవగానే డాన్ గారిని చూస్తే రోజా ఉన్నాడుగా, వాడితో తమ్ముడు రోజా నువ్వు లోపలికి వెళ్ళమాక బయటే ఉండు, ఒకవేళ మేము ముగ్గురు చచ్చిపోయానుకో డబ్బులు నీకైనా ఉంటాయి, కొంచెం డబ్బులు మా ఫ్యామిలీకి ఇచ్చి వాళ్ళందరూ హ్యాపీగా ఉండేలా చూడు, అన్నిటికంటే ముఖ్యంగా నా గర్ల్ ఫ్రెండ్ కొన్ని డబ్బులు ఇచ్చి ఇంకా నా బాడీని మాత్రం కన్ఫామ్ గా నా ఫ్యామిలీ వాళ్ళకి డైరెక్ట్ గా చూపించి నా మొహం కుళ్ళిపోకముందే మా మమ్మీ డాడీని చూసేయమను, లేకపోతే వాళ్ళు ఈసారి ఖచ్చితంగా నాకు దినం భోజనాలు పెట్టదు, మళ్ళీ అనవసరంగా నేను దెయ్యమై నీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ లోపు డబ్బులు కూడా వచ్చేస్తాయి, అదే వ్యాన్ వచ్చింది, ఇంకా అందరూ కలిసి ఆ షిప్ లో బాంబు పెట్టేస్తారు, అది పేలిపోయిద్ది. ఆ హంగరీ గ్యాంగ్స్టర్లు కూడా ఆడే ఉంటారు, ఆ షిప్ డబ్బులు ఆలవే, ఇంకా మిగిలిపోయిన గ్యాంగ్స్టర్లు వాళ్ళందరినీ కాల్ చేస్తా ఉంటారు, షిప్ లోకి వెళ్తారు. అయితే వీళ్ళు నలుగురులో ఒకడు మాత్రం ఆత్రం ఎక్కువైపోయి డబ్బులన్నీ ఉన్నాయా లేదని చెక్ చేయడానికి పోతాడు. ఎంత ఉన్నాయో తెలియదే, $91 మిలియన్. అవి చూడగానే ఆశగా ఉండిపోతాడు, వెనక నుంచి ఎవరో లేపేస్తాడు వీడిని. మన డాన్ గాడు ఇంకోటి ఎవడో ఇద్దరే మిగిలేదు, రోజు ఏమో బయటే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు షిప్ అంతా ఎత్తుతారు, ఒక్క గ్రామ్ కూడా మత్తు పదార్థాలు దొరకట్లేదు. వీళ్ళకి అర్థం కాదు, $91 మిలియన్ తెచ్చి మత్తు పదార్థాలు డీలింగే కదా అవుతుంది, ఇక్కడేమో చిన్న గ్రామ్ కూడా లేదే టేస్ట్ చేద్దామంటే అని ఇప్పుడు డాన్ వచ్చి రోజా గాని లోపలికి అందరం చంపేశాం, ఇక్కడ ఏదో అవుతుంది మనం తెలియకుండా అంటే అప్పుడే గ్యాప్ లో చూస్తే ఇంకో ఫ్రెండ్ గాడు ఉండే, వాడిని ఎవడో కాల్ చేశారు చంపేశారు. మనము చూస్తాం పైనుంచి ఎవడో ముసుగు దొంగ గాడు కాల్ చేస్తూ ఉంటాడు, సినిమా స్టార్టింగ్ లో చూసాం ముసుగు దొంగ, వాడు అలా వచ్చి డాన్ ను కూడా కాల్ చేస్తాడు. రోజా గాడు సైడ్ నుంచి చూస్తే వీడికి తెలుస్తుంది వీడెవడో కాదు కైజర్ సూజీ గాడే, వీడు అందరినీ చంపేస్తున్నాడు. పాపం వీళ్ళందరూ కలిసి వాడి ఇంట్లో ఏదో 4 దొంగతనాలు చేసేసరికి ఇంత ప్లాన్ వేసి చంపుతాడు ఎవడన్నా. కైజర్ సూజీ గాడు మరీ దారుణంగా ఉన్నాడే. ఇప్పుడు బ్యాక్ వస్తే పోలీస్ ఆయన ఏమంటాడంటే అయితే డాన్ గాడు ఇంకా బతికే ఉన్నాడు కదా అంటాడు. రోజా గాడికి ఒళ్ళు మండిపోద్ది. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇంకా నీకు అదే తగులుకున్నావంట, నా కళ్ళ ముందేదా కైజర్ సూజీ గాడు వచ్చి పాప మా ఫ్రెండ్ ని చంపేశాడు అంటే అప్పుడే అలా వచ్చి కైజర్ సూజీ గాడు వచ్చి నీ కళ్ళ ముందే నీ ఫ్రెండ్స్ అందరిని చంపుతూ ఉంటే నువ్వెందుకని వాడిని పోయి చంపలేదు అని అనగానే పాపం వీడు గొక్క పెట్టి ఏడ్చేసి నా చెయ్యి అసలు సరిగ్గా పని చేయడం లేదు, ఇప్పుడు నేను తుపాకి తీసుకుని వాడిని కాల్ చేద్దాం అనుకున్నాను కానీ ఖచ్చితంగా అది అటు ఇటు తగులుకుందనుకో, అలా మిస్ అయితే వాడికి తెలిసిపోయితే వాడు వచ్చి ఇంకా నన్ను చంపేస్తాడు, అలా భయం వేసి కాల్చలేకపోయాను అని అంటాడు. పోలీసు వాడికి ఇంకా అర్థమైంది కైజర్ సూజీని ఇప్పుడు దాకా ఎవడో చూడలా, ఆ హంగేరియన్ గ్యాంగ్స్టర్ గా ఉన్నాడు కదా వాడు ఒక్కడే చూశాడు, వాడేమో ఆ షిప్ లోనే ఉంటాడు. సో వాడిని ఇంకా చంపేస్తే మొత్తం అయిపోయిందని చెప్పి వీళ్ళందరితో ఇలా ప్లాన్ వేసి వాడిని చంపేయండి, వాడు షిప్ లో అందరిని లేపండి అని చెప్పి పంపించాడు. వాడి పని అయిపోయింది కాబట్టి వీళ్ళని కూడా ఇంకా చంపేస్తున్నాడు, 5 ఫ్రెండ్స్ వీళ్ళని కూడా. ఇంకా హెడ్ ఈ పోలీసు వాడు చెప్తాడు ఆ లాయర్ గాడే కైజర్ సూజీ, అదే ఆ కోబాయాషి గాడు ఉన్నాడుగా వాడే కైజర్ సూజీ, వాడే ఇదంతా చేసి హంగేరియన్ గ్యాంగ్స్టర్ ని మీ చేత చంపించేశాడు, అంతమంది అలా వాళ్ళని చంపేసి నన్నెందుకు వదిలేశాడు అని అడిగితే ఈడేమో ఆ గ్రూప్ లో నువ్వు అక్కడే వీక్ గడివి, దాంతో పాటు కాళ్ళు చేతులు నీకు పని చేయవు, నువ్వు ఉన్నా ఊడినా వాడికి పెద్దగా పోయేదేం లేదు అని చెప్తూ ఉంటే పాపం వీడు బాగా బాధపడిపోతూ అలా ఏడుతుంటే ఇంకా వీడిని ఇక్కడి నుంచి పంపించేస్తాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మెయిన్ పోలీస్ అయిన అలా టేబుల్ మీద కూర్చొని ఇంత జరిగిందా అని చెప్పి అటు ఇటు దిక్కులు చూస్తా ఉంటాడు. అప్పుడే వీడు ఎదురుగా ఒక పెద్ద బోర్డు ఉంటది, ఇంకా వీళ్ళ ఇన్వెస్టిగేటివ్ సంబంధించినవన్నీ ఫోటోలు న్యూస్ పేపర్లు అన్ని ఆడ అతికించి పెట్టుకుంటారు కదా చెక్ చేయడానికి, అవన్నీ ఫుల్ గా ఉంటాయి. అందులో అలా అటు ఇటు చూస్తూ ఉంటే
చాలా పదాలు కనిపిస్తూ ఉంటాయి, కొన్ని నేమ్స్, పదాలు, ఇన్సిడెంట్స్, ఫోటోలు, చాలా విషయాలు ఉంటాయి. అప్పుడు పోలీసు వాడికి ఎలిగిద్ది. అదేంటంటే ఇప్పుడు వాడు అక్కడ కూర్చొని ఇంతసేపు కథ చెప్పాడు కదా, అదంతా ఏమనుకుంటున్నాడు కదా, వాడు ఎదురుగా ఉన్న నేమ్స్, కహానీలు, ఫోటోలు అన్ని ఏది కనిపిస్తే అది మొదం అంతా కలిపేసి అల్లేసి అప్పటికప్పుడు కథ చెప్పాడు. అదేదో నోటుకు వచ్చినంత వాగేసాడు. ఆ విషయం అర్థంగానే వాడి చేతిలో ఉన్న కప్పు దమ్మని కింద పడి పగిలిపోద్ది. ఆ కప్పు కింద కూడా చూసుంటే పేరు రాసి ఉంటది. ఏంటి? కోబాయాషి. పాపం టీ కప్ వాడు తాగుతా ఉంటే ఆ పైన పేరు కనిపించేసరికి కోబాయాషి అన్నాడు, టీ కప్ పేరు. లాస్ట్ కి ఇంకా ఇప్పుడు అర్థమైపోయింది కైజర్ సూజిగాడు ఈడేనని చెప్పి ఎంతసేపు స్టోరీ చెప్పిపోయాడు. వాడు అలా బయటకు వచ్చి ఇంకా నడుస్తూ నడుస్తూ కాళ్ళు చెయ్యి బాలేదని చెప్పాడుగా, ఇది ఇప్పుడు కరెక్ట్ గా అయిపోద్ది. మంచిగా నడుచుకుంటూ పోతాడు. అప్పుడు ఇటు బండి వచ్చింది, బండి వచ్చి ఆగిద్ది. బండిలో ఎవరో కోబాయాషి, అదే లాయర్, ఇటు పేరు ఇంకేముందో మనకి తెలియదు. లాయర్ లాగానే ప్రశాంతంగా పోయి బండి ఎక్కేసి అప్పుడే పోలీస్ ఆయనకి కైజర్ సూజీ ఎలా ఉంటాడో వీళ్ళకి ఫోటో కూడా వచ్చింది. కోమా నుంచి వచ్చిన చేత గీయించారు కాదు వచ్చింది. ఈ గ్యాప్ లో వెళ్ళిపోయాడు. అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.